న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరును గుర్తించి ఈ రోజు అనేక మంది జనసేన పార్టీలో సభ్యత్వాలు తీసుకుంటున్నారని, రాష్ట్ర అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని గూడూరు జనసేన పార్టీ నాయకులు మునిగిరీష్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద నాయకులు పూజలు నిర్వహించి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాయకులు మునిగిరీష్ మాట్లాడుతూ గత సంవత్సరం గూడూరు నియోజకవర్గంలో 3,400 సభ్యత్వాలు నమోదు చేయించామని, ఈ సంవత్సరం 5,000కు పైగా సభ్యత్వాలు నమోదు చేయదలిచామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అభిమానులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పేటేటి చంద్రనీల్, షేక్ నయీం, జమాల్ బాషా, అల్లం బాబు, కృష్ణ, భార్గవ్, అవినాష్, శివ, రాజు, భాస్కర్, మల్లికార్జున్, రవీంద్రబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. క్రాస్ జై జనసేన, జై విజయనా వచ్చేసి వచ్చేసి నువ్వు రిపోర్టర్ రాలేనా నాలుగు సపోర్ట్ చేస్తాం. అందరూ కావాలి ఇష్టం ఇస్తున్నారు. ఉద్యమి, సాధక్, ప్రదాత అనేటువంటి 3 పేర్లతో ఈ సంవత్సరం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఏ పార్టీలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం మాత్రమే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు దీన్ని సాంస్కృతిక భాషలో ఉద్యమి అంటే సభ్యత్వం తీసుకునేవాళ్ళు, సాధక్ అంటే సభ్యత్వం నమోదు చేయించేవాళ్ళు, ప్రదాత అంటే ఎవరన్నా పార్టీ ఆశయాలు నచ్చి ఎటువంటి లాభాపేక్ష లేకుండా డొనేషన్ చేసేవాళ్ళని ప్రదాత అంటారు. ఇట్లా 3 విభాగాలుగా ఇది ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించబడింది. ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది జనసేన పార్టీ నాయకులందరూ, ఈ సాధకులందరూ కూడా ఈ సభ్యత్వ నమోదు ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఈ సభ్యత్వ నమోదులో ఎంతోమంది యువకులు, ముఖ్యంగా చదువులు చదివేటువంటి, ఇంజనీరింగు, గ్రాడ్యుయేషన్ చదివేటువంటి యువకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఆశయాల మీద వాళ్ళకి ఎంతో ఆసక్తి ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇటువంటి సభ్యత్వం తీసుకొని దీన్ని నమోదు చేయించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. గూడూరులో అన్ని మండలాల్లో 5 మండలాలు, గూడూరు టౌన్లో అందరికీ కూడా ఈ సభ్యత్వ నమోదు ఎవరైతే సాధకులుగా నమోదు చేసుకోబడ్డారో వారందరికీ కూడా లింకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈరోజు రావడం జరుగుతుంది. ఈ రోజు నుంచి కూడా ఇది 15 రోజుల పాటు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా అందరూ కూడా ఎవరైతే లింక్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా విరివిగా, ఎంతోమంది పార్టీ భావాలు, ఆశయాలు నచ్చేటువంటి యువత యువకులు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలో యువత యువకుల శాతం ఎక్కువ. జనసేన పార్టీకి ముఖ్యంగా యువత యువకులు ఎంతోమంది ఆసక్తి ఉన్నారు. కాబట్టి వాళ్ళనే టార్గెట్గా చేసుకుని వాళ్ళనే ప్రధానంగా పార్టీలో సభ్యత్వం తీసుకుంటే పార్టీకి చాలా భవిష్యత్తు ఉంటుంది. మా పవన్ కళ్యాణ్ గారు 2 కోట్ల విరాళం ఇచ్చి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు గూడూరు నియోజకవర్గం తరఫున గూడూరులో అందరం కూడా మా పార్టీ నాయకులు చంద్రనీళ్ళు, నయీము, మండలం నుంచి బాబు కానివ్వండి, జమాల్ బాయి, మిగతా అందరూ కూడా పార్టీ మీద ఎవరైతే ఇక్కడ ఎవరు నాయకులు, కార్యకర్తలు ఎవరు లేరు, అందరూ సమానమే. అందరూ కూడా ఈ సభ్యత్వాన్ని ముందుకు తీసుకెళ్లి గూడూరులో గతంలో 3,200 సభ్యత్వం నమోదైంది. ఈ సంవత్సరం దాన్ని 5,000 తగ్గకుండా చేయాలనేది మా టార్గెట్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమి ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఎంతోమంది యువత ఆయన వెంట నడిచారు గతంలో. ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన యొక్క పనితీరు నచ్చి ఎంతోమంది ఈరోజు న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు ఆకర్షితులవుతున్నారు. అందుకు గాను గత సంవత్సరంలో మేము 3,400 సభ్యత్వాలు గూడూరు నియోజకవర్గ తరఫున చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ కార్యకర్తలు, మండల నాయకులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి గతం కంటే మెరుగ్గా ఈరోజు
ఈ సభ్యత నమోదును అధికంగా నమోదు చేసి జిల్లాలో గూడూరుకు ఒక ప్రత్యేక స్నానం తీసుకొస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా మండలాల్లో ప్రతి ఒక్కరికి మా ఆశయం ఏంటంటే ప్రతి గ్రామంలో జనసేన పార్టీ తరఫున ఒక 10 నుంచి 20 మందికి సభ్యత్వాలు ఇప్పించే లక్ష్యంగా మేము ఈసారి పనిచేయదలుచుకున్నాం. ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థలైనా గూడూరు మున్సిపాలిటీలు అయినా మా యొక్క ఉనికిని ఖచ్చితంగా చూపించుకునేదానికి, అదేవిధంగా జనసేన పార్టీ తరఫున ఇంతమంది ఈరోజు గూడూరు నియోజకవర్గంలో పనిచేస్తారని తెలియజేయటకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ సభ్యత్వం కార్యక్రమంలో స్టార్ట్ చేయటం వల్ల ఇది మన పవన్ కళ్యాణ్ గారు తీసుకుని వచ్చి 2 కోట్లు విరాళం ఇచ్చి దీనికి ప్రారంభం చేశారు. ఈ రోజుటి నుంచి రేపు 15 రోజుల దాకా ఇది కంటిన్యూ సాగుతుంది. అదేవిధంగా దీనికి నమోదు చేసుకోవాల్సిన ప్రతి ఒక్కరూ రెన్యువల్ కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ గతంలో 500 ఈ సభ్యత్వం పెట్టి ఇప్పుడు 400 పెట్టి ముందు తీసుకుని వచ్చారు. మనకు కావాల్సింది యువత మరియు రాబోయే భవిష్యత్తులో ఎట్లా నిలబడాలా, ఎట్లా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ జనసేన పార్టీ పుట్టుకొని వచ్చింది. అలాంటి జనసేన పార్టీలో ప్రజలకి ఎప్పుడైనా సరే మా దైవం పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆలోచిస్తారు, జనాలకి సేవలో ముందుకెళ్లే కార్యక్రమంలో ఎన్నో చేస్తున్నారు. అలాగే ఈ విధి కూడా ఒక జనసేన పార్టీ సేవ లాగానే ఒక ప్రజలకి కావాల్సిన అందుబాటులుగా, అంటే కార్యకర్తలు కష్టపడుతున్నారు, ఆ కష్టానికి వాళ్ళకి ఫలితంగా మనం ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఒక ఉద్దేశంతోనే ఈ సభ్యతల కార్యక్రమం స్టార్ట్ చేశారు. జనసేన కార్యకర్తలందరూ కూడా నేను నమస్కరిస్తున్నాను. సభ్యత మేమందరం తీసుకుంటున్నాము, మీరు కూడా అందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమ్యూనిస్టు నేత నల్లకన్ను మృతి బాధాకరమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో నల్లకన్ను చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గూడూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో కమ్యూనిస్టు నేత నల్లకన్ను చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. సిపిఐ నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ సీనియర్ నేత స్వాతంత్ర పోరాట సమరయోధులు కామ్రేడ్ ఆర్ నల్లకన్ను చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు. ఆయన మృతి యావత్ కమ్యూనిస్టు పార్టీకి, తమిళనాడు రాష్ట్రానికి తీరని లోటు అని పేర్కొన్నారు. 1925వ సంవత్సరంలో పుట్టిన నల్లకన్ను భారతదేశ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ సైన్యానికి ముచ్చెమటలు పట్టించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శశికుమార్, రమేష్, నారాయణ, జమాలుల్లా, రాఘవయ్య, చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ నల్లకన్ గారు, జోహార్ తమిళనాడు గాంధీ, జోహార్ నల్లకన్ గారు, జోహార్ నల్లకన్ గారు, జోహార్ నల్లకన్ గారు, జోహార్ నల్లకన్ గారు, స్వాతంత్ర సమరయోధుడు నల్లకన్ గారు, జోహార్ స్వాతంత్ర సమరయోధుడు నల్లకన్ గారు. మరణం భారత కమ్యూనిస్ట్ పార్టీకి, సిపిఐకి తీరని లోటు అని చెప్పి ఈరోజు మనం తెలియజేస్తున్నాం. ఈరోజు నల్లకన్ గారు వర్ధంతి చనిపోయినటువంటి సంతాపదినంగా ఈరోజు గూడూరు కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. స్వాతంత్రోద్యమం కాలం నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ కానీ, అదేవిధంగా ఈ దేశ స్వాతంత్రోద్యమంలో కానీ కీలకంగా మారినటువంటి వ్యక్తి, కీలకంగా ఉద్యమాలు చేసిన వ్యక్తి నల్లకన్ గారు. ఈరోజు సీఎం స్టాలిన్ గారే ఈ తమిళనాడు ఉక్కు మనిషి అని చెప్పి స్వతహాగా అతనికి షీల్డ్, అదేవిధంగా 10 లక్షల బహుమతి కూడా ఇస్తే నాకు ఈ డబ్బు అవసరం లేదని చెప్పి ఆ 10 లక్షలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్గా ఇచ్చి పేదల విద్య కోసం వాడండి అన్నటువంటి చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఉన్నటువంటి దేశంలో కూడా నల్లకన్ గారు అని కూడా మనం ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉంది. అదేవిధంగా నల్లకన్ గారు ఎంతోమంది పీడిత తాడిత వర్గాల ప్రజల కోసం ఉద్యమాలు నెరవేర్చి ఎంతోమంది ఎన్నో భూ సమస్యల మీద, ఎంతోమంది భూ పట్టాలు కానీ, అదేవిధంగా ఇల్లు నిరుపేదలకి నివాసాలు ఇప్పించిన మనిషి నల్లకన్ గారు. 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినా కూడా ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా ఈ దేశ సేవ కోసం, తమిళనాడు ప్రజల కోసం అందరూ నిర్విరామంగా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు మనం అందరి మధ్య లేకుండా పోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఆయన అడుగుజాడల్లో వచ్చినటువంటి యువతరం కానీ రానున్నటువంటి భవిష్యత్తు కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ ఆయన ఉద్యమాలు ఆశయాలను కొనసాగించు భవిష్యత్తులో మరింత పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఆయన ఎప్పుడు గుర్తించుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మన భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ
ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిందో 1925 సంవత్సరంలో, అదే సంవత్సరంలో మన తమిళనాడు కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు నల్లకరణ్ గారు ఆ రోజే పుట్టాడు, ఆ సంవత్సరంలోనే. కాబట్టి ఆయనకి ఈరోజు ఏంటంటే 101 సంవత్సరం అయింది. ఈరోజు ఆయనకి వయసు 101 సంవత్సరంగా ఆయన తమిళనాడు రాజకీయాలు కానీ అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకత్వంలో కానీ అనేక పోరాటాలు చేసినటువంటి మహానుభావుడు. అదే కాకుండా ఆయన్ని స్వతంత్ర పోరాటంలో కూడా ఆయన ఎక్కువ భాగం పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆ పద్ధతిలో ఆయన ఏంటంటే అక్కడ తమిళనాడులో గాంధీగా ఆయనకి ఒక పేరు ఉంది. ఈయన కమ్యూనిస్టు గాంధీ అని చెప్పి పిలుచుకునే పరిస్థితి. కాబట్టి అటువంటి నాయకుడు ఆయన పోరాటంలో ఆయన అక్కడ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర పార్టీ సెక్రటరీగా పనిచేశాడు. అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘంలో జాతీయ స్థాయిలో ఆయన ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. కాబట్టి ఆయన మొదటి నుంచి కూడా పోరాటాల చరిత్ర అయింది. అదేవిధంగా ఏంటంటే బ్రిటిష్ హయాంలో ఆ పోరాటాల్లో కూడా ఆయన ఏంటంటే 7 సంవత్సరాలు జైల్లో పెట్టడం జరిగింది ఆ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు. కాబట్టి అంత చరిత్ర కలిగినటువంటి నాయకుడు ఈ మధ్యకాలంలో కొంత ఆరోగ్యం క్షీణించి ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఈ మధ్యనే 2 రోజుల ముందు నారాయణ గారు కూడా ఆడికి వెళ్ళి ఆయన పలకరించి రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఒక రోజులోనే ఆయన నిన్న మధ్యాహ్నం 2 గంటలప్పుడు ఆయన శ్రీశాస్త్రి ఇచ్చాడు. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు ఏంటంటే ఆయనకి నివాళులు అర్పించడం కానీ నిన్నటి నుంచి అనేక పార్టీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం కూడా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాలా. ఆయన స్వతంత్ర పోరాటంలో చేసినటువంటివి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి మనం కూడా అందరం ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మనుబోలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పెనుబాక ప్రసాద్ తెలియజేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియజేస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నామని, సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి పార్టీ ద్వారా 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామాల్లోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం వితంతువులకు, వికలాంగులకు, కొత్త వారికి పెన్షన్ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారని, కావున అర్హత కలిగిన వారు కొత్తగా పింఛన్ సదుపాయం కొరకు తమ పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జాకీర్, మహేష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మా అధినేత అయిన జనసేన పార్టీ అధినేత అయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొత్తగా ఉద్యమి సాధక్ ప్రదాతిగా పిలువబడుతున్నాము. ఉద్యమి అంటే పార్టీ యొక్క సిద్ధాంతాలని, అలాగే పార్టీని బలోపేతం చేయడానికి పడే కార్యకర్తల యొక్క అభిమతాలు ఇవన్నీ కలిసి వాళ్ళని ఉద్యమి అంటారు. సాధక్ అంటే ఈ యొక్క సిద్ధాంతాలని, పార్టీ కార్యక్రమాలని అన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి మరింత చెరువుగా వాళ్ళకి సేవ చేస్తూ ఉండడానికి, మరియు వాళ్ళ చేత కార్యకర్తల కుటుంబాలు అండగా ఉండడానికి ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి వాళ్ళని సాధకగా పిలుస్తారు. ప్రదాత అంటే ఈ యొక్క పార్టీ కార్యక్రమాలని ఆర్థిక పరంగా కానీ, మేధోపరంగా కానీ, అలాగే సహాయ సహకారాలతో కానీ పార్టీకి వెన్నుదండగా నిలిచే వాళ్ళని ప్రదాతగా పిలుస్తారు. కాబట్టి ఉద్యమి సాధక్ ప్రదాతగా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని పేరుని నామకరణం చేశారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రజలందరూ వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ప్రజలకి ఈ యొక్క 400 రూపీస్తో ఈ యొక్క సభ్యత్వాన్ని తీసుకున్న దానివల్ల లైఫ్ హెల్త్ బీమా పాలసీ దీనికి వర్తిస్తుంది. 5 lakhs ఏదన్నా ప్రమాద వశాత్తు ఆ యొక్క కుటుంబంలోని వ్యక్తికి జరిగినప్పుడు, ఆ సభ్యత్వాన్ని తీసుకున్న వ్యక్తికి జరిగినప్పుడు ఆ కుటుంబానికి అండదండలుగా 5 lakhs రూపీస్ ఈ యొక్క ఇన్సూరెన్స్ ఇవ్వబడుతుంది. అలాగే పార్టీలోని మరిన్ని కార్యక్రమాలకి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. ఈ యొక్క అవకాశాన్ని మనుబోలు మండల ప్రజానీకం అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందని కోరుతున్నాను. పైగా
ఈ రోజు నుంచి రేపటి నుంచి మన అన్ని మండలాల్లో కానీ ఆ ఏపీ మొత్తం మీద వితంతు మహిళలకు కానీ వికలాంగులకు కానీ నూతన పింఛన్లను ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన కుటుంబ ప్రభుత్వం మన ప్రజలందరికీ ఇంకొక అవకాశాన్ని కల్పించారు. వితంతు మహిళలు ఉన్నా అలాగే వికలాంగులు ఎవరైనా ఉన్నా నూతనంగా వాళ్ళకి పాలసీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి జన సైనికులందరూ కూడా మీ గ్రామాల్లో మీ పంచాయతీలకు వెళ్ళి ఆ సచివాలయాలలో మీ ఊర్లలో ఎవరెవరికి నూతనంగా ఈ విధంగా పాలసీలు ఉన్నాయో పింఛన్లు లేని వాళ్ళకి నూతనంగా మీరందరూ దగ్గరుండి ఆ పంచాయతీలకు వెళ్ళి వాళ్ళకి డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసి ఆ సచివాలయాలకు ఇచ్చి వాళ్ళకి మనము ఈ యొక్క పాలసీలు కల్పించాల్సిందిగా మన మనుగోలు మండలం జనసేన పార్టీ తరఫున కోరుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మన మండలాల నుంచి అలాగే పంచాయతీల నుంచి ప్రజలకి చేరువలో ఉంటూ వాళ్ళకి సేవ చేయాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సీసీ రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకుని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ మహాకుంభాభిషేక పూజలు ఘనంగా జరిగాయి. గూడూరు మండలం తిప్పవరపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో యంత్రశిఖర విగ్రహ ప్రతిష్టలు, అష్టబంధన శాంతి హోమం, మహాకుంభాభిషేకం, వసంతోత్సవం అనగా సమేత శ్రీ దత్తాత్రేయ స్వామివారి కళ్యాణం మంగళ వాయిద్యాలతో వైభవంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఒక పూల వ్యాపారి ఆ గంటలు ఇచ్చాడు. చాలా సంతోషించి నీకేం కావాలో చెప్పిన ఆయన నేను అనుగ్రహిస్తాను అన్నాడు. ఆయన నాకు డబ్బులు కావాలనో ఆరోగ్యం ఇంకేం అడగలేదు. ఆయన ఎక్కువగా నిలబడేవాడు. ఇప్పటికే సాయిబాబాకు ఆర్తులు చాలా ముఖ్యం. 4 పూట్ల ఆర్తులు ఇది సాయి సంప్రదాయం. మన చుట్టుపక్కల అంత కుగ్రామం లేదు. అది సుమారు 80 ఇళ్ళు ఉండేవేమో అంతే. సద్గురు సాయినాథ్ మహారాజుకి వెనకాల ఏంటమ్మా వాళ్ళు కాళ్ళు దాచుకుంటారు. జరగండి జరగండి.
బాగున్నాను. దంపతుల వరకు మీరు రండి అయ్యా. హోమంలో కూర్చున్న దంపతులు అయ్యా, హోమంలో కూర్చున్న దంపతులు ఇక్కడ కాదు ప్రసాదాలు ఇస్తారు. ఇక్కడ ఏమందదు మీకు, అందరూ ఆపకుండా ఆ గోడ అవతల వేసేది అవతల సర్వేభ్యో నమస్తే స్వరూపేభ్యః. ముందు దంపతులు మాత్రం వెళ్ళి ఆ ట్రాక్ దగ్గర వసంతాలు ఉన్నాయి. ఆ స్వామి పోయి ముందు దంపతులు, తర్వాత మిగిలిన భక్తులు తీసుకొచ్చి వారిని ముహూర్తాన్ని మనం కూర్చోబెట్టి కుంభాభిషేకం చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైన ఘట్టం. ఆ విగ్రహానికి మనం ఆరాధన చేస్తున్నాం. అట్లా ఇలాగే పరమేశ్వరుడు ఉన్నాడు, పరమాత్ముడు. వాట్సాప్లో లింక్ పిడి కింద పెట్టు. మరో లైన్ మ్యాన్ అంట నేనా పైన గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబావారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు బాబావారిని దర్శించి అన్నప్రసాదాలు సేకరించారు.
Om Sai Sri Sai Jaya Jaya Sai. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sai Jaya Jaya Sai. Om Sai Sri 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 Sai Jaya Jaya Sai. Sai Sri Sai Jaya Jaya Sai. Om Sai Sri Sai Jaya Jaya Sai. Om Sai Sri Sai Jaya Jaya Sai. Om Sai Sri Sai Jaya Jaya Sai. Shri Sachidananda Sadguru Sainath Maharaj ki jai. अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की अन्नदाता 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 सुखी भव सुखी भव सुखी भव श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు కొత్తలూరు జస్వంత్ సాయి జ్ఞాపకార్థం తల్లిదండ్రులు కొత్తలూరు సుధాకర్ రావు సురేఖ దంపతులు సోదరుడు చేతన్ సాయి వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. साई धाव पाव माझे आई पाव माझे आई धाव पाव माझे आई घलीन लोटांगण वंदीन चरणाटी नादा सेजो सदा दाव ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.